గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రాబ్లం చూడండి. n ఈజ్వల్ 1 మోల్ అంట. సివి వాల్యూ చూడండి 20 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ అంట. అయితే వాల్యూమ్ అనేది ఇక్కడ ఏంటమ్మా కాన్స్టెంట్ అంట. అయితే మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు, డబ్ల్యూ వాల్యూ కనుక్కోమన్నాడు, క్యూ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ని మిమ్మల్ని కనుక్కోమన్నాడు. సో డబ్ల్యూ వాల్యూ కనుక్కోవాలంటే అంటే డబ్ల్యూ అంటే ఇక్కడ వర్క్ ఈజ్వల్ ఫార్ములా ఏంటమ్మా, వర్క్ ఈజ్వల్ టు పీ డెల్టా వి. ఓకేనమ్మా, తర్వాత ఏం చెప్పచ్చు మీరు, డబ్ల్యూ ఈజ్వల్ టు పీ డెల్టా వి కదా. సో డబ్ల్యూ ఈజ్వల్ పీ ఇంటూ డెల్టా వి ఏంటి ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వట్లా. ఇప్పుడు వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి వాల్యూమ్ ఈజ్వల్ టు 0. ఎందుకని, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. అప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్వల్ టు 0. అంటే దట్ మీన్స్ డెల్టా వి ఈజ్వల్ టు 0. సో ఆటోమేటిక్గా డబ్ల్యూ ఈజ్వల్ ఏమవుతుంది ఇక్కడ, వర్క్ ఈజ్వల్ టు 0. ఇది కాకుండా మిమ్మల్ని ఇంకేం కనుక్కోమన్నాడు, క్యూ వాల్యూ కనుక్కోమన్నాడు. క్యూ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటమ్మా, క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి డెల్టా టీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి డెల్టా టీ. సివి వాల్యూ ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 20. ఇదిగోని 20. డెల్టా టీ, డెల్టా టీ అంటే ఎస్టీపీ కండిషన్ కదా. టెంపరేచర్ ఎంత ఉంటుంది, 273 కెల్విన్ ఉంటుంది. ఓకేనా, 20 × 273 అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5460 జౌల్స్ వస్తుంది. దీన్ని కిలో జౌల్ కింద రాయాలంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 5.46 కిలో జౌల్. ఓకేనా, ఇదే ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.